Woohoo! Let's see the Pamban Bridge, the most beautiful place in the South India. Hey, hello guys, welcome back to our YouTube channel. మనమైతే వరంగల్ నుండి కన్యాకుమారి టు కాశ్మీర్ బైక్ రైడ్ చేస్తుంది మీ అందరికీ తెలుసు. సో బైక్ రైడ్లో అయితే ఈరోజు వచ్చేసి డే 6 అన్నమాట. మనమైతే తంజావూరులో టెంపుల్ అయితే దర్శనం చేసుకున్న తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద సౌత్కి అయితే మనమైతే వెళ్ళబోతున్నాం. అదేందో కాదు ధనుష్కోడి ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్స్ ఉంది మనకైతే. అంతేకాకుండా మనమైతే రామేశ్వరం అండ్ పంబన్ బ్రిడ్జ్ అయితే చూడబోతున్నాం. పంబన్ బ్రిడ్జ్ చూస్తే మీరైతే షాక్ అయిపోతారు, ఏ ఫారెన్ కూడా పనికిరాదు. సో మీరైతే చూసుకోవచ్చు, ఆల్రెడీ మనమైతే ఎండింగ్కి అయితే వచ్చేసాం. 2 సైడ్ వాటర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఎక్కే బ్రిడ్జే పంబన్ బ్రిడ్జ్ అనమాట, అంటే స్టార్టింగ్ పాయింట్. ఇంకా మీరు మిడిల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫారెన్ను తలదొక్కే విధంగా ఇదైతే ఉన్నది. అసలు నేనైతే షాక్ అయిపోయినా లిటరల్లీ, ఎందుకంటే ఆ చుట్టూ అటు ఇటు వాటర్ చూస్తుంటే నాకైతే స్వర్గానికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. మీరు చూసుకోవచ్చు రోడ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుంది. ఎందుకంటే మొత్తం చుట్టూ సముద్రం, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటాం కదా. సో అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇక మొత్తం వాటర్, ఎంత చూసినా వాటరే ఉంటుంది కాబట్టి అదొక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే అనుకోవచ్చు. చూసుకోవచ్చు ఇటు పక్కన రైల్వే కూడా ఉంది, ఇటు పక్కన వాటర్, ఇటు పక్కన రైల్వే. అంటే మనం బ్రిడ్జ్ మించి వెళ్తున్నాం, దీని పక్కన నుండి రైల్వే ఉంది, దాని నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది. ఇలాంటి వ్యూ అసలు ఇంకా నీకు ఎక్కడ దొరకదు, ఏ ఫారెన్ కూడా పనికిరాదు. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం వ్యూను. సో ఇక బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసినాం, మీరైతే బ్రిడ్జ్ చూసుకోవచ్చు. సో ఇలా బ్రిడ్జ్ మీద ఇండియా ఫ్లాగ్ వెనకాల ఎగురుతుంటే స్పెట్స్ పెట్టుకొని రైడింగ్ చేస్తుంటే ఫీలింగ్ ఉంటుంది భయ్యా. కొన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేమంటాం కదా, అలాంటి ఫీలింగ్ అయితే నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. నాకైతే లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అయితే నేను ఈ 2025 అసలు ఎట్లా వచ్చిందో కానీ బెస్ట్ మూమెంట్స్ అయితే నేనైతే అన్నీ క్రియేట్ చేసుకొని నా మైండ్లో అయితే పెట్టుకుంటున్నా. ఎంత చేయాలో, ఏమేమి చూడాలో అన్నీ చూస్తున్నా. మీరు చూడండి ఈ వ్యూలో బైక్ మీద వెళ్తుంటే ఎంత బాగుంది అసలు నాకే నమ్మలేకపోతున్నా నేను ఇంత దూరం వచ్చిన. అంటే దగ్గర మనం వరంగల్ నుండి 1400 కిలోమీటర్స్ వచ్చినాం ఈ వ్యూ చూడడానికి. మీరు చూసుకోవచ్చు మన బ్రో కూడా మస్తు ఎంజాయ్ చేస్తాడు వెనక కూర్చొని, ఎందుకంటే ఇది అందరు ఎంజాయ్ చేయాల్సిన వ్యూ అది. మీరు కూడా ఖచ్చితంగా వీలైతే మన రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్కి రావాలి, చూడాలి. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న గొప్పతనాన్ని మనం సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఫారెన్ వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని వాళ్ళు కూడా అనుకుంటారు. సో నేనైతే మోస్ట్ బ్యూటిఫుల్ విజువల్స్ అయితే మీకైతే ప్లే చేస్తున్నా. ప్లే చేసిన తర్వాత చూసి మీరు కూడా ఇక్కడ ఫీల్ వస్తుంది అండ్ ఎంజాయ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వ్యూస్ అయితే ఎంజాయ్ చేసేయండి. సో అలా పంబన్ బ్రిడ్జ్ చూసుకొని మనమైతే రామేశ్వరంకి వచ్చినాం. రామేశ్వరం టెంపుల్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒక జ్యోతిర్లింగం అన్నమాట. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలంటే ఆ శివుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఏ జ్యోతిర్లింగాన్ని చూడాలన్నా ఆ శివుని అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం అయితే మాకు దొరికిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో నేనైతే ఇక లోపలికి వచ్చేసిన. లోపల చూసుకోవచ్చు ఒక రాజమహల్కి వెళ్ళినట్టుంది. మనం ఎంత దూరం ఇలా కనిపిస్తున్నాయి పిల్లర్స్, ఇలా బ్యూటిఫుల్ పిల్లర్స్. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపల, మనం చుట్టూ ఇట్లా తిరిగి వెళ్ళాలి. నాకైతే విజువల్ చూస్తే అసలు చాలా బాగా అనిపించింది. ఇంతవరకు కూడా నేను ఏ టెంపుల్లో కూడా ఇట్లాంటి విజువల్స్ అయితే చూడలేదు. సో మీరు కూడా చూసుకోవచ్చు. పద్మవ్యూహం అంటారు చూసినావా, అలా అనిపించింది నాకు. ఎటు వెళ్ళినా మళ్ళీ అటే వస్తున్నాం. అసలు దర్శనం ఎక్కడ చేసుకోవాలో కూడా తెలియదు, అంత కన్ఫ్యూజన్ ఉండే. ఇక మీరైతే నందిని చూసుకోవచ్చు, చాలా పెద్ద ఉంది. సో అక్కడ ఒక పర్సన్ అడిగితే మాకైతే దర్శనం దారి అయితే చెప్పేసిండు. సో మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి చాలా మంది ఉన్నారు, అంటే సీజన్ అయినా నాన్ సీజన్ అయినా శివుని దగ్గరికి రావాలని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి చాలామంది దర్శనానికి కూడా వచ్చేసారు. సో మేమైతే దర్శనం చేసుకున్నాము. ఆ శివయ్యను చూడంగానే నాకైతే అసలు ఎక్కడ లేని శక్తి అంతా నాకే వచ్చినట్టు అనిపించింది. నా కోరికలు అయితే శివయ్యను కోరుకున్నా, ఎప్పటికైనా నేను సక్సెస్ కావాలని చెప్పేసి ఒకటే కోరిక కోరుకుంటా. సో కోరుకొని శివయ్యను అయితే మొక్కుకొని మేమైతే బయటకు వెళ్తున్నాం. ఇక మీరైతే గుడి కూడా కొంచెం చూసుకోవచ్చు అంతే.